ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్ళెట్టు మీ చేతుల మీదుగా జరగలేదు కదా అత్తయ్య గారు. ఈ కార్యమైనా మీ చేతుల మీదుగా జరిపించుకోవాలని ఆశపడుతున్నాను అత్తయ్య గారు. అమ్మా, ఈ ముహూర్తమే పెట్టమంటారా? కానివ్వండి పంతులు గారు. ఏవండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, పంతులు గారిని నేను పిలవలేదండి. నా ఫోన్ నుంచి అసలు ఆయనకి కాల్ ఎవరు చేశారో కూడా నాకు తెలియదండి. నా మాటలు ఈ ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోవద్దు. నిజంగా నాకు ఏ పాపం తెలియదు. నేనేమైనా గుర్రెని అనుకున్నావా కసాయవాన్ని నమ్మడానికి? అది కాదండి. మాట్లాడకు. నువ్వు పిలవకపోతే నువ్వే పిలిచావని అబద్ధం చెప్పడానికి పంతులు గారికి ఏం అవసరం వచ్చింది? నీకు తెలియకుండా నీ ఫోన్ నుంచి వేరే వాళ్ళు కాల్ ఎలా చేస్తారు? అబద్ధం చెప్పడానికి కూడా ఒక హద్దు ఉండాలి. అయినా నా పిచ్చిగాని నీకు అబద్ధాలు చెప్పడం, మనుషుల్ని మోసం చేయటం అలవాటైన పనులే కదా. లేదండి, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కదా. అవును, నీలాంటి వాళ్ళందరికీ లోకువగా దొరికేది ఆ దేవుడే కదా. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా దేవుడి మీద ఒట్టు అంటే అందరూ నమ్మేస్తారని నమ్మకం. నువ్వు పాపాలు చేసి నా మీద ఎందుకు ఒట్టు పెడుతున్నావని దేవుడొచ్చి అడగడు కదా. 2 చెంపలు వాయించాడు కదా. అదే ధైర్యం. అందరి ముందు కమిట్ చేస్తే అమ్మవాళ్లు తెచ్చిన బట్టలు కట్టుకున్నాడు. అందరి ముందు కమిట్ చేస్తే అన్నం తినిపించాడు. ఇలా శోభనమని చెప్పేసి అందరి ముందు ముహూర్తాలు పెట్టించేస్తే చచ్చినట్టు కాపురం చేస్తాడు అనుకుంటున్నావేమో. మనసులు కలవని చోట పెళ్లి జరగొచ్చు కాని ఒక్కటవటం జరగదు. నీకెప్పుడో చెప్పాను, ఇంటి కోడలవ్వచ్చు కాని నాకెప్పటికీ భార్యవి కాలేవు అని. ఏ పరిస్థితుల్లో అయినా నిన్ను దగ్గరికి తీసుకునే పరిస్థితి వస్తే గనుక ఆ క్షణమే నేను చచ్చినట్టు లెక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.